మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రైతే కాదు, ఒక వ్యాపారస్తుడు కూడా నిర్ణయం తీసుకోవాలంటే ఈ మార్కెట్ సమాచారం అనేది చాలా అవసరం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని మొబైల్ యాప్సే కావచ్చు, లేకపోతే వెబ్ పోర్టల్సే కావచ్చు, ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా రైతులు మార్కెట్లో ఉండేటువంటి సమాచారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక పంట పండించిన తర్వాత ఉండేటువంటి ఒక రైతు యొక్క ఉత్పత్తిని నేరుగా వినియోగదారుడికి అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మధ్యవర్తిత్వం, అంటే మధ్యవర్తుల యొక్క రోల్ అనేది తగ్గిపోతుంది. దాని ద్వారా ఒక రైతు నష్టపోకుండా ఉంటాడు, తన పంటకి ఖచ్చితమైనటువంటి ధరను పొందగలుగుతాడనమాట. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ గ్యాప్ అనేది మనం గమనిస్తూనే ఉన్నాము. అంటే మధ్యవర్తుల ద్వారా రైతుకు వచ్చేసి తక్కువ ధర పలకడము, తర్వాత వ్యాపారస్తులకి ఎక్కువ ధర పలకడం లాంటివి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ గ్యాప్ని తగ్గించాలంటే డైరెక్ట్గా రైతే ఒక వినియోగదారుడికి కానీ లేకపోతే వ్యాపారస్తుడికి డైరెక్ట్గా అమ్ముకోగలగాలి. సో ఇలాంటి గ్యాప్ని తగ్గించడానికి మనకి ముఖ్యంగా నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్, ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అనేటువంటి సదుపాయాన్ని మనకి గవర్నమెంట్ కలిగించిందనమాట. దీంట్లో ఏంటంటే ఒక రైతు తాను పండించినటువంటి ఉత్పత్తిని మార్కెట్ ఆవరణలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ ఉత్పత్తికి నాణ్యతా ప్రమాణాలు చూస్తారనమాట. చూసిన తర్వాత దాన్ని గ్రేడింగ్ చేసి దాని యొక్క వివరాలను, అదేవిధంగా దాని యొక్క ఫోటోను, ఆ ఉత్పత్తి యొక్క ఫోటోని వెబ్సైట్లో ఉంచుతారనమాట, పోర్టల్లో. ఉంచినప్పుడు దాంట్లో లైసెన్స్ ఉన్నటువంటి వ్యాపారస్తులు రిజిస్టర్ చేసుకొని ఉంటారు ఈ ప్లాట్ఫామ్లో. దీనిలో మనకు భారతదేశంలో దాదాపుగా 57 మార్కెట్లలో అనుసంధానం చేయడం జరిగిందనమాట. మొత్తం భారతదేశంలో ఉండేటువంటి లైసెన్స్ ఉన్నటువంటి వర్తకులందరూ దీంట్లో ఈ ఆన్లైన్ ట్రేడింగ్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి ఉత్పత్తి యొక్క వివరాలని, అదేవిధంగా నాణ్యతా ప్రమాణాలని చూసుకొని వ్యాపారస్తులు వారు ధరని కోట్ చేస్తారు. ఆ కోట్ చేసినటువంటి ధర కనుక రైతుకి సమ్మతమైతే, దానికి ఓకే అనుకుంటే కనుక రైతు డైరెక్ట్గా ఆ వ్యాపారస్తుడికి ఆ ఉత్పత్తిని అమ్మడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు డైరెక్ట్గా ఉత్పత్తిని అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వెంటనే అతనికి ఆ డబ్బులు కూడా పడేటువంటి అవకాశం ఉంది.